వీడియో. మీరు పెద్ద పిల్లలు కాబట్టి దాని మీద కొద్దిగా అవగాహన వచ్చి ఉంటుంది, చూసుంటారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళు మీ చెల్లు, మీ తమ్ముడు, మీరు కూడా మీతో పాటు మీ ఇంట్లో ఉండి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చూసుంటారు. ఈ క్రమంలో తప్పనిసరిగా అంటే ట్యాబ్లెట్ వేసుకోవాలన్నారని చెప్పి మధ్యాహ్నం వెళ్ళిపోవటం అలాంటివి అని చేస్తే జరిగే నష్టం ఎవరికంటే మనకే, వేరే ఎవరికి జరగదు. అది అక్కడ ఈ హ్యాండ్ వాష్ కూడా స్టెప్స్ అక్కడ మనకు ఆల్రెడీ గోడ వాల్ మీద ఉన్నది. గతంలో చాలా పర్యాయాలు మనం ఈ హ్యాండ్ వాష్ అనేటువంటి విధానం అనేది, ఈ స్టెప్స్ అనేటువంటిది అక్కడ 8 స్టెప్స్ కనిపిస్తున్నాయి, చివరిగా తుడుచుకుంటాం ఎలా అనేటువంటి. ఇవన్నీ కూడా మనం ఫాలో అయినప్పుడు ఇలాంటి ట్యాబ్లెట్లు వేసుకునేటువంటి అవసరం రాదు. అలా మనం ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఇవాళ ఇలాంటి ట్యాబ్లెట్స్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ పద్ధతిని పాటించకపోతే, ఈ ట్యాబ్లెట్లు వేసుకోకపోతే మీ ఎదుగుదలకి లోపం వస్తుంది, వయసు పెరుగుతుంది. మనుషులు మాత్రం ఎలా ఉంటారంటే ఇంకా భౌతికంగా ఎదగరు. కారణం ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా లోపల ఉండిపోవడం వల్ల మన శరీరం గ్రోత్ అనేటువంటిది పెరగడానికి దోహదపడుతుంది. ఈ నులుపురుగుల వల్ల మరొకటి వల్ల ఇన్ఫెక్షన్స్ లోపల పెరిగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్నం భోజనం చేసిన తదుపరి ఆ ట్యాబ్లెట్ తీసుకొని, ఆ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత పెప్పర్మెంట్ అంటున్నారు. పెప్పర్మెంట్ అంటే అంతమందికి తెలిసి చెప్పండి. ఆ రోజులు పోయినాయి. పెప్పర్మెంట్ తెలిసిన రోజు, పెప్పర్మెంట్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి? తెల్లగా ఉంటుంది. ఓకే, అది నిజంగా మీకు తెలుసుంటే చాలా సంతోషం. అలానే ఉంటుంది. అది తీసుకున్న తర్వాత ఆ పెప్పర్మెంట్ లాంటి ట్యాబ్లెట్ మీరు తీసుకున్న తర్వాత ఒక అరగంట పాటు ఏమీ తినకుండా ఉండి, మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటే అలాగే సంవత్సరానికి 2 పర్యాలు మాత్రమే, రోజు వేసుకోవాల్సిన పని లేదు. కాబట్టి ఇవాళ మళ్ళీ తిరిగి ఇంకోసం 6 నెలల తర్వాత మళ్ళీ వస్తారు కాబట్టి తప్పనిసరిగా వేసుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మీ ఎదుగుదలకి మీరు ఉపయోగపడాలి, బాగా ఉండాలి. అంటే చక్కగా మేము పెరగలేదు. ఇప్పుడు నేను ఈ పిల్లలు అంటూ ఉంటాను, మన ఏమైనా అంతమానం అంటాను, టిక్కం అంటాను. కారణం అలా అందరూ కూడా ఎదగాలి అంటే మన శరీరంలో ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు. ఇన్ఫెక్షన్స్ రాకూడదంటే